హలో ఎవ్రీబడీ. లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఫస్ట్ ఎర్రగడ్డలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి. ఇది మిక్సీ వేస్తాం కాబట్టి అంత చిన్న చిన్నగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఊటిని 4 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. పైన తొక్కు తీసి నీట్గా కడుక్కొని మనం మిక్సీ పెట్టుకోవాలి రెడీగా అనమాట. నేనైతే చూపించే ప్రాసెస్ చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై ఇంకా ప్రాన్స్ ఫ్రై కూడా చూపించిపోతున్నా అండి. ఇవైతే ఎర్రగడ్డలు పేస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రాన్స్లో దానికి చికెన్ అయితే మామూలుగా ఫ్రై చేస్తామండి. చూసేస్తాం ప్రొసీజర్ ఏందో. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుంటున్నానండి. నేను నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ 10 పీసెస్ వరకు చికెన్ పీసెస్ తీసుకుంటున్నానండి. తీసుకొని అవి చికెన్ మామూలుగా కడిగి పెట్టేసుకున్నాను శుభ్రంగా. అవి కాస్తంత ఉప్పు, కాస్తంత పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసి వేయించుకుంటానండి. ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. దానిపైన లిడ్ పెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా మగ్గుతుందండి చికెన్ అనేది. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. వేసి జస్ట్ వీటిని మిక్స్ చేసి మనం లిడ్ పెట్టేస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై చికెన్లో వచ్చే నీళ్ళతోనే వేగుతుందండి. చాలా బాగుంటుంది. చికెన్లో వచ్చే నీళ్ళతోనే మొత్తం మనకి ఫ్రై అంతా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవటమే, మసాలా వేసుకొని సూపర్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్ డెఫినెట్గా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. అచ్చుము రెస్టారెంట్ స్టైల్ లాగా అనిపిస్తుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి కామెంట్స్లో రాయండి, నాకు తెలపండి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది చికెన్ ఫ్రై అయిందా లేదా అని చెప్పేసి నీళ్లు బట్టి తెలుస్తన్నమాట. వేరే కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేస్తున్నానండి. నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 2-3 లవంగాలు వేసుకుంటామండి. ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుంటాం. ఎందుకంటే ఇవి బాగా స్పైసెస్ అనేది ఫ్రై అవుతే ఆయిల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆయిల్కి ఆటోమేటిక్గా చికెన్ కూడా ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా వేసి వేయించుకోవాలి కాస్త అటు ఇటు. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేసుకొని తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తానండి. ఎందుకంటే గబాల్ మగ్గేదానికి. ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా చేస్తాం. నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ఉడికించుకుంటాం. దీంట్లో ప్రాన్స్లో కొంచెం పసుపు వేస్తున్నానండి. చెప్పాను కదా, కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రై చేసుకోవాలంటే పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనం వేసిన క్వాంటిటీ కంటే చాలా తక్కువ అయిపోవాలి క్వాంటిటీ. అప్పటి వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ లోపల మనం టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాము. టమాటోస్ 2-3 తీసుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీ బాగా వచ్చేదానికి ఫ్రై అవుతుంది అన్నమాట. అప్పుడే సూపర్గా ఉంటుంది. ఇవి మెత్తబడే వరకు వేయించుకోవాలండి. కాస్త అటు ఇటు మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టి ఉడికించుకుంటాం. మనం వేసిన టమాటోలు బాగా ఫ్రై అయిపోయినండి, మెత్తబడ్డాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇవి వేసి ఉప్పు కారం వేసి ధనియాల పొడి వేస్తున్నాను. వేయించుకొని బాగా వేయించుకోవాలి 2-3 మినిట్స్. తర్వాత ప్రాన్స్ వేసుకోవాలి. పచ్చిగా ఉండేటప్పుడు ప్రాన్స్ బాగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టానండి. అంతే, ఇంకేం లేదు. దాంట్లో నీళ్ళు కూడా పోయలేదు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఈ విధంగా వేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైతే మసాలా వేసామో మొత్తం రొయ్యలకి పట్టాలన్నమాట. కొంచెం వేగాలి కాబట్టి 1 గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి. నీళ్ళు పోసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటాం. ఇప్పుడు మన చికెన్ చూస్తాం. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందంటే నీళ్ళు ఉండేవన్నీ ఇనికిపోయాయి అన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేస్తున్నానండి. నూనె వేసి దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకుంటాను. కాస్త ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు పసుపు వేసి వేయిస్తాను అన్నమాట. ఆల్రెడీ నేను పసుపు వేసాను. కాస్త పసుపు వేసుకోండి కావాలంటే. ఈ విధంగా నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఏదైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానో బాగా ముక్కలకి పట్టాలన్నమాట. దీంట్లో సాల్ట్ వేసాను. తర్వాత ఇప్పుడు ధనియాల పొడి కూడా వేస్తానండి. ధనియాల పొడి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. ఇంకా కారపొడి వేసి బాగా వేయించుకుంటాను.
చికెన్‌లో కారం గూడా వేస్తానండి. 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తాను కారం. ధనియాల పొడి వేస్తాను. అంతే అండి. అటు ఇటు తిప్పుకుంటే మన చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తది. లాస్ట్‌లో గరం మసాలా వేసి దించేయటమండి. అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఇక ప్రాన్స్ చూస్తామండి. ప్రాన్స్‌లో కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ అంతా ఇనికిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటాం. ఉడికే టైంలోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్‌లో వేస్తే కలవదు కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంకా చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా రెడీగా ఉంది సర్వ్ చేస్తానికి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది మన ప్రాన్స్ ఇలా అయిపోవాలన్నమాట. వాటర్ ఇంకిపోయి ఇందాక గ్రేవీ టైప్లో ఉంది. ఇప్పుడేమో ప్రాన్స్ ఫ్రై అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. ఎందుకంటే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, పక్కన వాళ్ళతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.